శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మనం చూసినట్లయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ వారం చివరి నాటికి వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజగ్రహ సంచారం అనేది షష్టమంలోకి జరగబోతున్నది. తద్వారా ఈ యొక్క వారంలో వృత్తిలో అనుకూలత పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత సాధించగలుగుతారు. అలాగే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు విద్యార్థులు. ముఖ్యంగా కాంపిటీషన్స్లో పాల్గొని ఒక మంచి ప్రైజ్ని కానీ లేకపోతే ఒక నమ్మకాన్ని కానీ మీ అంతటా మీరు సాధించుకోగలుగుతారు. 10 మందితో అవును ఇతను కరెక్ట్గా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి రవి, కుజులు ఇద్దరు యోగకారకులు అన్నమాట. ఇది రాజకీయ రంగ ప్రముఖులకు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే చేసేటువంటి వృత్తిలో ప్రమోషన్స్ 10 మందిలో పొగిడించుకోగలిగినటువంటి స్థాయిలోకి మీ యొక్క వృత్తి ఉంటుందన్నమాట. వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క విషయం అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత సాధించగలుగుతారు. 10 మందిలో గుర్తుండిపోయే విధంగా మీరు ఒక మంచి ఉద్యోగపరంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలలో అనుకూలత పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో గుర్తింపు లేదు, వేరే చోట ఉద్యోగం సాధిద్దాము అని చేసే మీ యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్స్, సన్మానాలు పొందగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. ఇక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మందగుండిగా సాగే విధంగా ఉంటాయి. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి కొంచెం వారం చివరిలో ఎక్కువగా సానుకూలపడేటువంటి వ్యవహారాలుగా గోచరిస్తూ ఉన్నది. మీ మనసుకు ఆనందం కలిగేటువంటి వార్తలు వినటం అనేది జరుగుతుంటుంది. వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో, ముడిపడినటువంటి వ్యవహార చిక్కులు అనేది వారాంతంలో సమస్య పోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. స్కూల్ యాజమాన్యాలకి, స్కూల్ టీచర్స్కి కూడా, విద్యార్థులకు కూడా ద్వితీయార్థం అంటే వారంలో చివరి నాళ్ళు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా వ్యాపారస్తులకి వారం ప్రథమం కన్నా వారం చివరి నాళ్ళలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో కేతు సంచారం అనేది ధన వ్యయ కారకుడుగా తయారవుతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వినాయకుడిని ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు వీరు ముఖ్యంగా ఓం వినాయకాయ నమః అని చెప్పి మంత్రాన్ని చదివి బయటికి పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కారులో కానీ, మీరు నడిపేటువంటి వాహనంలో కానీ వినాయకుడి ప్రతిమని పెట్టి ఆ యొక్క వినాయకుడికి ఒక పువ్వుని సమర్పించినట్లయితే మీకు ఆ రోజు ప్రయాణంలో సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు 9వ తారీఖు వరకు. కాబట్టి కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. మరియు ఇక రాశి వారికి శని బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరియు అలాగే గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. రాహు అష్టమంలో ఉన్నందువలన వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి. దానికి తగినట్టుగా ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికీ రాహుగ్రహ కవచాన్ని పఠించటం, అలాగే దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.